కోసము అప్లై చేసుకున్నామని వచ్చాను సార్. అది మొత్తం ఫిల్అప్ చేశాను. ఇల్లు కూడా లేదు ఇప్పుడు నాకు. అయితే కొత్త రేషన్ కార్డు దగ్గర నాకు 25 ఏళ్ళ నుంచి రేషన్ కార్డు లేదు. ఇప్పుడు పాత రేషన్ కార్డు తీసుకొస్తేనే కొత్త రేషన్ కార్డు ఇస్తారంట. రేషన్ కార్డు లేదనే పెట్టుకుంటుంటే ఇప్పుడు రేషన్ కార్డు ఏడికెళ్ళి తేవాలి నేను? అది ఉంటేనే వాళ్ళు తీసుకుంటారంట, తీసుకోరంట. అదేంటి కొత్త రేషన్ కార్డులకి న్యూ అప్లికేషన్ అంటే పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా సార్, ఇది కూడా ఒక గేమ్ అనమాట. ఇది ఒక గేమ్. పంచాయతీ ఎలక్షన్ల కోసం ఇవన్నీ రుద్ది ఇప్పుడు జనాలకు ఇక మళ్ళా రేషన్ కార్డులు వస్తాయి, ఇందిరమ్మ ఇల్లు వస్తాయి అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఓట్లు దండుకోవాలి కదా. దాని గురించి ఇది ఒక ప్రోగ్రామ్ పెట్టి గ్యాదర్ చేసుకుంటారు. దేవుని తెలవాలి సార్, ఇక ఇస్తాడో ఇయ్యడో దేవుని తెలవాలి. కానీ మరి ఇప్పుడు అంటే మీకు లేదు అయినా మీరు 25 years ట్రై చేస్తున్నా. కేసీఆర్ ఉన్నప్పుడు నాకు రేషన్ కార్డు రాలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు వస్తుందని తీసుకుంటే ఇప్పుడు కూడా రేషన్ కార్డు, పాత రేషన్ కార్డు ఎక్కడికి తేవాలి? రేషన్ కార్డు లేనప్పుడు మీరు ఎప్పుడు పెట్టారు అప్లికేషన్? ఇది ఇప్పుడే వచ్చాను సార్, ఒక ½ an hour అయింది. అప్లై చేశారు మీరు? ఇంత ముందు కూడా అప్లై చేశాను, రాలేదు. కేసీఆర్ గవర్నమెంట్ అప్లై ఉన్నప్పుడు అప్లై చేశాను, అప్పుడు రాలేదు. ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కొన్ని అప్లికేషన్ పెట్టుకుని అప్పుడు పెట్టారా? మరి పెట్టాను సార్, అన్ని పెడుతూనే ఉన్నామా, అన్ని అయితేనే ఉన్నా. సో మరి ఇప్పుడు మీకు రేషన్ కార్డు పాత రేషన్ కార్డు ఉంటే కొత్త రేషన్ కార్డు ఇస్తారంటే, రేషన్ కార్డు దిక్కు లేదని అంటే ఇప్పుడు కొత్త రేషన్ కార్డు కోసం ఇంకొక రేషన్ కార్డు ఎక్కడికి తేవాలి, మీరు తయారు చేయాలి ఇక, అంతే కదా. సో రేషన్ కార్డు ఆధారం చేసుకుని ఇప్పుడు ఇంటర్మీడియట్ కావచ్చు ఎన్ని ఉంటాయి, అది లేకపోతే అవి కూడా ఇచ్చేది లేదు. ఎట్లా అనిపిస్తుంది ప్రభుత్వం? ఏమనిపిస్తుంది సార్, ఏదో గవర్నమెంట్ అనే అంత ఎవరి పనులు చేసుకోవడానికి ఉంటారు. గవర్నమెంట్ అనేది అంత ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి, వాళ్ళ పబ్బాలు గడుపుకోవడానికి ఇట్లాంటి ప్రోగ్రాంలు పెడతారు. ఇచ్చేది కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇచ్చుకుంటారు. గ్రామాల వారిగా గ్రామ సభలను ఏర్పాటు చేశారు. గ్రామాలకు వచ్చినా కూడా న్యాయం జరిగే పరిస్థితి లేదా? అది చేసి అయిన వాళ్ళకి అవుతున్నాయి సార్, కాని వాళ్ళకి అయితలేదు. ఇప్పుడు నాశనం ఇప్పుడు ఇంకా రేషన్ కార్డు పెడితేనే రేషన్ కార్డు ఇస్తా అంటారు. నేను ఏడికి వెళ్ళేవాళ్ళు రేషన్ కార్డు లేదని చెప్పిన. ఫాదర్ అంటే మా ఫాదర్ ఉన్నప్పుడు ఉండే అది పోయింది, ఇప్పటిదాకా ఉంటాయా? ఫాదర్ అప్పుడు ఉండే వైట్ కార్డు, మా ఫాదర్ ఉన్నప్పుడు ఉండే పోయింది. అది ఇప్పుడు మేమైతే జాగ్రత్త పెట్టుకోలేదు. సపరేట్ ఇప్పుడు లేదు, కార్డే లేదు. మరి పాత కార్డు పెడితేనే ఇస్తాము అంటే అదే కార్డే లేదు. ఇప్పుడు ఏడికి తేవాలి? డైరెక్ట్ చెప్పేశారు ఇవ్వరంట. పాత కార్డు పెడితేనే ఇప్పుడు కొత్త కార్డుకి అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హులు అంట. పాత కార్డు తీసుకోమంటారు, జిరాక్స్ పెట్టాలి.